చూసారు కదా! టాప్ సంప్‌లోంచి డ్రైన్ అయిన వాటర్ ద్వారా ఆక్సిజన్ అయితే ఎలా జనరేట్ అవుతుందో. సో, లేట్ చేయకుండా టాప్ సంప్ అయితే ఎలా తయారు చేయాలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్టయితే మీకు అర్థం కాదనమాట. ఈ ప్లేస్ కనపడుతుంది కదా! ఇక్కడే నేను టాప్ సంప్ అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టాప్ సంప్ అన్నది కస్టమైజ్డ్ అనమాట. ఎవరి రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చు. అక్కడున్న ప్లేస్ బట్టి చేసుకోవాలనమాట. నేను అక్కడున్న ప్లేస్‌నైతే మెజర్ చేసుకున్నాను. నాకు ఇంత అయితే వచ్చింది గ్యాపు. సో, ఆ గ్యాప్‌లో నేను టాప్ సంప్ అయితే రెడీ చేస్తున్నాను. నా టాప్ సంప్‌కైతే హైట్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే అంతే ప్లేస్ ఉంది నాకక్కడ. ఒకవేళ మీకు పైన ఫ్రీగా ఉందంటే పెద్దది ఎంత కావాలితే అంత చేసుకోవచ్చు. నాకున్న ప్లేస్ ప్రకారం అయితే నేను చేసుకుంటున్నాను. అండ్ ఈ హోల్ ఉంది కదా! ఇది ఇన్‌లెట్ కోసం అని పెట్టామనమాట. 1 ఇంచ్ కిందకి అండ్ అదే విధంగా 1 ఇంచ్ సైడ్‌కి అయితే పెట్టుకున్నాను నేను. ఎగ్జాక్ట్ 1:1 పెట్టుకొని రెడీ చేసుకున్నాననమాట. అందులో కూలర్ వాటర్ పైప్ వెళ్తే చాలు నాకు. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి విడ్త్ అనమాట. 5 ఇంచెస్ అయితే విడ్త్ తీసుకున్నాను. అండ్ అక్కడ కనబడుతున్నాయి కదా మెజర్‌మెంట్స్ 5 ఇంచెస్ ఇంటూ 8 అనమాట. 8 2 పీసులు. అదేవిధంగా 5 ఇంచెస్ ఇంటూ 5 1 పీస్ అండ్ 6 ఇంచెస్ ఇంటూ 5 1 పీస్ అనమాట తీసుకున్నాను. ఇది చూడండి మీకు ఎక్సెస్ వాటర్ డ్రైన్ హోల్ అనమాట. ఇదైతే 2 ఇంచెస్ గ్యాప్‌తో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్‌లో చూపించా కదా 1 ఇంచ్ గ్యాప్ అదైతే ఇక్కడ అప్లై చేశాననమాట. అందులోంచి అయితే డ్రైన్ వాటర్ వచ్చి కిందున్న ట్యాంక్‌లో పడాలి. ఇది ట్యాంక్ సైడ్ వాల్స్ అనమాట ఇవి. 5:9 ఉంటాయి ఇవి. 2 ఉంటాయి అటు ఇటు. అది కాక ఈ పక్కన పెట్టినవనమాట. 8 ఇంచెస్‌వి 5 ఇంచ్, 6 ఇంచ్ ఇవొచ్చేసి పార్టిషన్స్ అనమాట. 6:5, 5:5 ఇవొచ్చేసి సెంటర్‌లో వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. చూడండి ఎలా చేస్తున్నానో. ఇదైతే నేను కుర్రోడికి ఇచ్చి తీయమన్నాను వీడియో. వాడికైతే సరిగ్గా తీయడం రాలేదు. స్టార్టింగ్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫిష్ ట్యాంక్ ఎలా రెడీ చేస్తామో అలాగే చేయాలి స్టార్టింగ్. నేనైతే ఈ స్టైల్‌లో రెడీ చేస్తాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మన స్టైల్ అయితే ఫస్ట్ గమ్మింగ్ అయితే చేసేసుకుంటాం అనమాట 3 సైడ్స్. చేసుకొని ఏదైతే పైన పెట్టాలనుకున్నానో దానికి కూడా 2 సైడ్స్ గమ్ అయితే వేసేస్తాను నేను. చూడండి ఏ టైప్‌లో వేస్తున్నానో. మనకంటే అలవాటు కాబట్టి సిలికాన్ ఫ్రీగా స్లిప్ అయిపోద్ది మాకు. కొత్తగా చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అంటించుకోవాలా. ఎందుకంటే సిలికాన్ అంటియడం ఈజీయే, పీకడమే కష్టం అనమాట. అది గత్తర గత్తర అయిపోద్ది మొత్తం ట్యాంక్ అంతాని. ఆ గ్లాస్ మీద అంటుకుపోయి అది మసగ్గా అయిపోద్ది. చూడడానికి కూడా బాగోదు. అండ్ ఇదొచ్చేసి సైడ్ మిర్రర్ అనమాట. మెయిన్ ఫ్రంట్ సైడ్. నేను చెప్పా కదా! దీనికి 2 సైడ్స్ అయితే గమ్మింగ్ అయితే చేస్తానని. అదే విధంగా చేస్తున్నా చూడండి. దీనికి అటు ఇటు 2 వైపులా గమ్ అయితే వేసేస్తాను ఫస్ట్. వేసేసాక దీన్ని మనం ఫస్ట్ రెడీ చేసుకున్న బాటమ్ పీస్ మీద అయితే పెట్టేసుకుంటాను. ఇలా చేస్తే చాలా ఈజీ అనమాట. తొందరగా అయిపోతుంది. అండ్ ఎంత పెద్ద ట్యాంక్ అయినా 10-15 మినిట్స్‌లో అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల. అలా కాకుండా విడివిడిగా ఒక్కదానికే అంటించుకుంటానంటే కొంచెం టైం అయితే పడుతుంది. చూడండి దీన్నైతే ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఆల్రెడీ కిందేసాను గమ్ము. దీనికి అటు ఇటు కూడా అంటించాను కదా! సో, మనం సైడ్ మిర్రర్స్ అంటించినప్పుడు చాలా ఈజీగా ఉంటుందనమాట. ఇంక వేరే వాళ్ళ సపోర్ట్ కూడా అక్కర్లేదు. చూడండి ఇది ఇలా పెట్టాను కదా! ఇది ఇలా ఉంటుండగానే ఒక సైడ్ ఎటైతే హోల్ పెట్టామో అది ముందు అంటించేసుకోవాలి. దాని ప్రకారమే మిగతా ట్యాంక్ మొత్తం రెడీ అవుతుంది. సో, మనకు కూడా ప్రాసెస్ అయితే ఈజీ అవుతుందనమాట. బేస్‌ని బట్టి మిగతాది మొత్తం రెడీ చేసుకోవచ్చు మనం. చూడండి అది అలా అంటించగానే సిలికాన్ అయితే చాలా గట్టిగా పట్టుకుంటుంది. ఒకసారి ఇలా పెట్టగానే ఇంకా టేప్ అంటించేదాకా అయితే కదలదు. ఎలా పెట్టామో అలాగే ఉండిపోద్దనమాట. మనం ఎగ్జాక్ట్‌గా అలవాటు ప్రకారం మేమైతే చేసేస్తాం. మీరైతే కొత్త కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే చేసుకోండి. ఈ పాట్‌లని నేను పడలేను భయ్యా అంటే దగ్గరలోని అక్వేరియం షాప్‌కెళ్ళి వీడియో చూపిండి వాళ్ళే రెడీ చేసిస్తారు. ఈ వీడియో చెప్పా కదా కుర్రోడికి ఇచ్చి తీస్తున్నానని. వాడు రికార్డ్ చేస్తున్నాననుకుని రికార్డ్ చేయకుండా అలా పెట్టుకొని ఉన్నాడనమాట. సో, ఈ పార్ట్ అయితే స్కిప్ అయిపోయింది ఏమనుకోవద్దు. ముందుగా చెప్పా కదా 8:5 పీసెస్ 2 కట్ చేపించానని. అయి ఇలా పెట్టాననమాట. ఆ కింద 1 ఇంచ్ నేను థర్మాకోల్ అయితే పెట్టి అడ్జస్ట్ చేసుకున్నాను. హాఫ్ ఇంచ్ థర్మాకోల్స్ 2 ఉండే అయి పెట్టుకున్నాననమాట. అంటే సైడ్ మిర్రర్స్ 2 కూడా 5:9 ఉన్నాయి కదా! సో, ఇది 8:5 కాబట్టి కింద 1 ఇంచ్ గ్యాప్ అయితే వస్తుంది. ఆ 1 ఇంచ్ గ్యాప్‌లోంచే వాటర్ అయితే అటు ఇటు మారుతుందనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అంటిస్తున్నా కదా! ఇది 5:5 హోల్ ఎటుందో అటు సైడ్‌కి రావాలిది. అలా వచ్చినట్లయితే మీకేంటంటే ఓవర్‌ఫ్లో అయిన వాటర్ ఆ హోల్ వైపు వస్తుందనమాట. అండ్ నెక్స్ట్ సెంటర్‌లో ఉంది కదా! అది 5:6 పీస్. దాన్నయితే ఇలాగ మనం ముందుగా అంటించుకుంటాం. ఏమనుకోకండి వీడియో స్కిప్ అయిపోయింది. కానీ తప్పలేదు మరి. అలాగని చెప్పి ఇంకో ట్యాంక్ రెడీ చేద్దామంటే అంత టైము లేదు. అంత రిక్వైర్మెంట్ కూడా లేదు నాకు. సో, ఉన్నదాన్ని బట్టే అలా అడ్జస్ట్ చేసి అంటిస్తున్నాను. మాక్సిమం మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలాగ. ఇది మినిమమ్ అర్థమైపోద్ది. దీనికి మినిమమ్ డిగ్రీ గట్టా ఏం చదవక్కర్లేదు. ఈజీయే సింపుల్. ఒకవేళ అర్థం అవ్వనట్టయితే దగ్గరలో ఉన్న ఏదైనా అక్వేరియం షాప్‌కెళ్ళి చూపించినా పర్లేదు. అదే విధంగా మన గ్లాస్ షాపు, గ్లాస్ వర్క్ చేసే వాళ్ళకి చూపించినా పర్లేదు. వాళ్ళకి అర్థమైపోద్ది చూడగానే. సో, యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చేసిచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి ఫినిషింగ్ టచ్ అనమాట ఫైనల్‌గా. వన్ సైడ్ అయితే అంటించాలి కదా! మనం 3 సైడ్స్ అయితే అంటించేసాం. ఇది లాస్ట్ సైడ్. సో, దీనికి కూడా నేను గమ్మింగ్ అయితే ముందుగానే చేసేసుకుంటాను. జనరల్‌గా చాలామంది ఆ వెర్టికల్‌గా ఉన్న వాటికి అంటించి అప్పుడు దీనికి అంటించుకుంటారు. మనం అలా కాదు. ఫస్ట్ దీనికైతే అంటించేస్తాననమాట ఫుల్‌గాని. అప్పటికే మాక్సిమం ట్యాంక్ ఆరిపోయి ఉంటది ముందు చేసింది. ఎందుకంటే 5-10 మినిట్స్‌లో ఆరిపోద్ది సిలికాను. సో, ఇలా పక్కకైతే ఉంచేయొచ్చు నో ప్రాబ్లమ్ అనమాట. ఇలా ఉంచిన దానికి మనం కింద పెట్టుకున్నాం కదా థర్మాకోల్స్ అవైతే తీసేసుకోవాలి. తీసేసి మనం ముందుగా చెప్పాం కదా! దానికైతే అంటించానని గమ్ము.
అండ్ నెక్స్ట్ దీనికి కూడా సిలికాన్ అయితే అప్లై చేసేయాలి. మేము వాడేదొచ్చేసి ఫెవిసీల్ వాడుతున్నాను దీనికి. జనరల్‌గా అయితే జీపీ వేకర్ వాడతాం. అది వాడినట్టయితే జీరో సిలికాన్ ట్యాంక్‌లయి వస్తాయి. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుందన్నమాట గమ్ము. ఇదైతే వైట్ అయిపోతుంది. ఇది పాతదుంటే సంపుకే కదా అని చెప్పి ఇంక దీన్నైతే యూజ్ చేస్తున్నాను నేను. మొత్తం ఎన్నైతే ఉన్నాయో అన్నిటికి కూడా సమానంగా అంటించేసుకోవాలి గ్లాస్ పీసులన్నిటికి. ఎందుకంటే చిన్న గ్యాప్ ఉన్నా గానీ వాటర్ అటు ఇటు మారిపోద్ది. ఫిల్టరేషన్ అయితే సరిగ్గా అవ్వదు. అందుకని నేను చూడండి మీకు ఎన్నైతే గ్లాస్ పీసెస్ ఉన్నాయో అన్నిటికీ కూడా అంటించడం జరుగుతుంది. చిన్న గ్యాప్ కూడా లేకుండా. అలా చేసుకోవాలి. ఖచ్చితంగా అయితే ఇది మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిన విషయం అనమాట. ఫ్రంట్ సైడ్ చూసారు కదా మొత్తం అన్నిటికి ఎలాంటివుందో. అదే విధంగా ఇటు సైడ్ బ్యాక్ సైడ్‌కొస్తుందిది. దీనికి కూడా మనం సమానంగా అంటించాలి. అలా చేయనట్లయితే వాటర్ అయితే ఖచ్చితంగా 200% ఫిల్టరేషన్ అవ్వకుండా ఈ కన్నాల్లోంచి అయితే వచ్చేస్తుందనమాట. సో, ఇదే చాలా ఇంపార్టెంట్ టాస్క్. దీన్నైతే ఫుల్‌గా చూడండి క్లియర్‌గాని. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్టయితే మీకు అర్థమవ్వదనమాట ఏం చేస్తున్నాననేది. సో, మీరిలా చూసినట్టయితే క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అన్నీ కనబడతాయి. ఆల్రెడీ చిన్న వీడియో ముక్కయితే ఎగిరిపోయింది. ఇంక మళ్ళీ స్కిప్ చేశారంటే ఇంక మొత్తానికి అసలకే మోసం అవుతదనమాట. మొత్తం అంతా అంటిచ్చేసాను ఇలాగా. ఇంక లాస్ట్ సైడ్ ఇది కూడా అంటిచ్చేస్తాం అనమాట నీట్‌గానే. అదే అంటించేయడం అంటే గ్లూ పెట్టుకోవడం అనమాట. గమ్మింగ్ అయితే చేస్తాం ఇలాగా. చేశాకే ఇది ఫుల్ కంప్లీట్‌గా డ్రై అయిపోంటది ఈ పాటికి. సో, దీన్ని మనం ఫ్రీగా మూవ్ చేసేసుకోవచ్చనమాట. ఇలా ఫ్రంట్ వైపుకి అయితే తీసేసుకోవచ్చు దీన్ని. నేను చూడండి నుంచోబెడతానిప్పుడు. అసలు ఎక్కడ చిన్న మూవ్‌మెంట్ కూడా రాదు గ్లాస్‌లోని. అంటే గ్లాస్ కదా! కొంచెం స్లోగా హ్యాండ్లింగ్ చేయాలి. అండ్ బాటమ్ ఇది ఫైనల్ ఇంకా. ఏమన్నా లీకులు గట్టా ఉంటే ఇక్కడి నుంచే లీక్ అవుతాయి. సో, ఇది కూడా మనం బాగా ఏసుకుంటాం గమ్ము దగ్గరుండి. ఈ వీడియో అయితే పిల్లోడు తీశాడు. గమ్ అసల గన్‌లోంచి ఎలా రావడం అది ఎలాగైతే వస్తుందనేది. చూడండి వాడు జూమ్ చేస్తాడిప్పుడు. మేము రెగ్యులర్‌గా చేస్తా ఉంటాం కాబట్టి దానికి ఎంత ప్రెషర్ అప్లై చేస్తే ఎంత లావు వస్తుందనేది మాకు ఐడియా ఉంటది. సో, దాని ప్రకారం మనమైతే చేసేస్తాం. చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా సింగిల్ లైన్ లాగా అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ గమ్ ఆల్రెడీ పైన అంటించాం కదా! దానివల్ల కొంచెం పైకొచ్చింది. సో, దాన్ని కూడా అడ్జస్ట్ చేశాను. అండ్ ఫైనల్‌గా మనం ముందుగా రెడీ చేసుకున్న గ్లాస్ అయితే దీని మీద పెట్టి క్లియర్‌గా దానికి మొత్తం స్టిక్ చేసేస్తాం అనమాట. ఆల్రెడీ ముందు చేసింది ఇటు సైడ్ కనబడుతుంది కదా! మాక్సిమం అక్కడ కూడా మీకు సిలికాన్ కనిపియకుండానే చేశాను నేను. అంటే కనిపియకుండా కావాలని చేయలేదు. అలవాటు ప్రకారం ఇంక అలాగ సిలికాన్ ఎంతవరకు తక్కువ ఉండేలాగే చూసుకుంటాం అనమాట మేము. అందం అదే ట్యాంక్‌కి. సిలికాన్ ఎక్కువ పెట్టినట్లయితే స్ట్రాంగ్‌గా ఉంటుంది అంటారు గానీ, ఎలా పెట్టినా గానీ ఒకలాగే ఉంటది. కాకపోతే ట్యాంక్‌కున్న అందం పోద్దనమాట. సో, ఇదే మన టాప్ సంపు. దీంట్లో మనం నెక్స్ట్ ఫిల్టర్ మీడియా అయితే సెట్ చేసుకోవాలి. చేసుకొని ఇంక యాక్షన్‌లోకి దింపేయడమే. నేనైతే ట్యాంక్ తయారు చేసాక చెకింగ్ అయితే ఏం చేయను. లీకేజ్ టెస్ట్ అదిని. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం అనమాట. ఇప్పటిదాకా నేను చేసిన ఏ ట్యాంక్ కూడా లీక్ అవ్వలేదు. అది ఫస్ట్ మనం గ్లూ పెట్టినప్పుడే మనకి క్లారిటీ వచ్చేస్తదనమాట. ఎందుకంటే నేను గ్లూ పెట్టానంటే ఎక్కడ గ్యాప్ లేకుండా కంటిన్యూయస్‌గా స్ట్రెయిట్‌గా లైన్‌లో వచ్చేస్తుంది. సో, ఎక్కడ గ్యాప్ అయితే రాదని చెప్పి నా కాన్ఫిడెన్స్ అనమాట. సో, చూసారు కదా! మొత్తానికి ట్యాంక్ అయితే ఇలా రెడీ చేసాం టాప్ సంపు. వన్ సైడ్ నుంచి ఇన్‌లెట్ అండ్ అనదర్ సైడ్ నుంచి అవుట్‌లెట్. అండ్ దాన్ని ఇలా ఫిట్టింగ్ అయితే చేసేసాను. ఒక 30 మినిట్స్ దాన్ని అలా వదిలేసినట్లయితే కంప్లీట్‌గా డ్రై అయిపోతుంది. మనం వాడేసుకోవచ్చు. సో, అలా చేసిన దాన్నయితే నేను ఇలాగ ఫిల్టర్ మీడియా అయితే సెట్ చేసుకున్నాను. ఏముండదండి ఇందులో 2 రకాల స్పాంజ్‌లుంటాయి. ఆ 2 పెట్టేసుకోవడం. ఒక 100 గ్రామ్స్ సెరామిక్ రింగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా అంతా అక్కడే డెవలప్ అవుతుంది. ఇంకా దాన్ని 18 వాట్స్ కూలర్ మోటార్ అయితే పెట్టి మనం పెట్టేసుకుంటాం. 18 వాట్స్ ఎందుకంటే అదైతే తక్కువ లాక్కుంటుంది. సో, తక్కువ ప్రెషర్ అయితే ఫీల్ అవుతాయి ఫిషెస్. అంతే ఫ్రెండ్స్ మన టాప్ సంప్ మేకింగ్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ జాయ్ పెట్స్ వరల్డ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.